గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిన ఘనత కేసీఆర్ అని చెప్పుకొచ్చారు మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్. మహబూబ్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆనంద్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరికంటే ముందుగా ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచందర్ రెడ్డిని, ఎమ్మెల్సీగా మన్నే జీవన్ రెడ్డిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఎంత కష్టమైనా మా అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మా అందరిదని తెలియజేశారు. గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే, ఆయన ఏ రకంగా దొంగదారిన పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, దొరలాక పోయి తీసుకోలేదు. తీసుకున్న దానికి ఈడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు, ఆయన ఎట్లా విమర్శించిండు, ఆయన ఎట్లా విస్మరించిండు. నువ్వే చెప్పుకొని బాధపడ్డావు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకి ఇట్లా ఉంది, లోకల్ మహబూబ్నగర్ పరిస్థితి ఏంది, కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు, కనీసం గౌరవించలే. ఏదైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు, మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. నీవు ఎప్పుడైనా ఒక రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ, పథకాల గురించి కానీ, మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావా? ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ప్రధానిని ఒక ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప, గౌరవించడం వల్ల ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళడం గౌరవించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం చాలా తప్పు. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఉన్న మైనార్టీలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కాలేదు, ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు ఓర్వలేకపోతున్నారు. 10 ఏళ్ళ నుంచి మీరు సాధించింది 100 రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒక్కసారి మేము అడుగుతున్నాం. 6 గ్యారెంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈ రోజు వరకు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేశారు. 100 రోజులలో ఎవరైనా కంప్లీట్ చేస్తారా? అంటే ఓర్వలేని తనానికి కండ్లకు కనిపించినట్టుగా మీరందరూ మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు ప్రభుత్వాలు పడిపోతాయి, అదవుతుంది ఇదవుతుంది. మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, అన్నదమ్ములకు పంచాయతీ పెట్టే పార్టీ మీదంటే పక్కల కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడతారు, ఇంతియాజ్ పక్కల కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడతారు. అంటే కలిసి తిరగడం మీకు నచ్చదనేది దానికి ఇదొకటి. అంటే నేర్చుకున్నారు కదా, లోకల్ అందరికీ నేర్పించారు కదా, ఎవరు కలవద్దు, ఒక దగ్గర కలవద్దు. ఈ అలవాటుని ఇంకా మీరు పోనిచ్చుకుంటలేరు. మాట్లాడే విధానంలో పక్కన వాళ్ళకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంతియాజ్ ఇసాక్ గారు, మీరు గౌరవంగా మీరు పెద్దలను, సీఎం గారిని ఎలా గౌరవించాలి, ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే, నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే. ఈరోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు, కేవలం మహబూబ్నగర్లో ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూ విద్యార్థులు కానీ, మహబూబ్నగర్లో పట్టణంలో యువకులు చాలు నీ మీద ఈరోజు మాట్లాడడానికి. అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి నీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి విచ్చేసినప్పటికీ ముగింపు సభలో ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోన ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని ఆ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభ గురించి అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతుంది. ఏమని మాట్లాడుతుర్రు? ఆదిలాబాద్లో మోదీ గారు వచ్చిండ్రు, అక్కడ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీతో ములాఖాత్ అయిందని. అరే సన్యాసి, నీ ఏడున్నవరా, నీకు ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ఈరోజు స్వేచ్ఛనిచ్చినాం. నీవు గతంలో ఒక్కసారి గుర్తించుకో, శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉన్నదా ప్రెస్ మీట్ పెట్టనీకే? నీకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఒక్క సన్మానం కూడా చేయించుకోలేని దద్దమ్మవు మరి రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నీకు తగదు. అందుకొరకు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గురించి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఫస్ట్ బేరీ చేసుకో. నేను ఆ స్థాయికి తగనొన్నా నీవు మాతో మాట్లాడు. ఏదైనా ఉంటే మా మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నారు,
ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడు. మహబూబ్ నగర్ విషయానికి వస్తే 7వ గ్యారంటీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు, అంచెలంచెలుగా వీటిని పూర్తి చేసుకుంటూ పోతున్నాడు. 7వ గ్యారంటీలో ఫస్ట్ మహబూబ్ నగర్ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిండు. ఆ స్వేచ్ఛ వచ్చినందుకే నీవు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడగలుగుతున్నావు. గతంలో నీ రాజ్యంలో నీవు ప్రెస్ మీట్ కాదు కదా, చిన్న ఫోటో కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు దద్దమ్మ. నీవు ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నావు. అందుకొరకు నీకు మళ్ళొకసారి మేము నీ స్థాయికి తగ్గట్టు నీవు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టుకో, కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గం గురించి, మహబూబ్ నగర్ నియోజక అభివృద్ధి గురించి మాట్లాడు. మహబూబ్ నగర్లో జరుగుతున్న ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడు, మా దృష్టికి తీసుకురా. ఖచ్చితంగా దాన్ని మేము అంగీకరిస్తాం, దానికి పరిష్కారం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి